ఏమైతుండే నా కొడుకు ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చిందమ్మా మీ అమ్మాయిని మీ కొడుకు నా కొడుకు మీద నాకు ఇట్లా దొబ్బేస్తే ఇట్లా దొబ్బలేదు కూడా నాకు ఇప్పుడు మొన్న నన్ను ఇంత గట్టిగా నిన్ను ఎందుకు పడేస్తారు హార్ట్ ప్రాబ్లం కూడా అయ్యి సర్జరీ కూడా అయినట్టుంది. నాకు అన్ని చేతిలో రాదు కాళ్ళు తిరిగిపోయిందండి. నేను నా ఊపిరి కూడా బయటికి రాలే 20 రోజులు దాకా. అన్ని విధాలుగా అండగా ఉంటాడు, ఖచ్చితంగా వస్తాడు. డోంట్ వరీ. మాకు ఇప్పుడు మా మీద బాధ్యత వదిలేసింది. సరేనా? మా మీద బాధ్యత మేమే మీ అన్నలము, మేమే మీ తమ్ముళ్ళము, అన్ని మేమే ఉన్నాం మీకోసం. అదేనా? మీ అమ్మ కొడుకులు కూడా మేము వస్తాము. సెషన్ తీసుకొని సరేనా? అది మా బాధ్యత. మేమే తీసుకొని వస్తాం. నా మీద కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా మీద ఇప్పటికీ 30-40 కేసులు పెట్టింది. సో వాడు రోజులకు ఆనందం వాడు పిచ్చోడు మెండలగాడు రేవంత్ రెడ్డి అవమానించాలని అక్కడ చేశారు. మనం దానికి అధైర్యపడకూడదు. ఒక్కటి మీకు చెప్తా, వాడు చేసిన ట్రాప్లో మీకు పడదు. వాడు మీరు ఇట్లా బాధపడాలి, మీరు అవమానంగా ఫీల్ కావాలి, ఇట్లా వాడు చేస్తాడు. వాడు ఏం చేసినా చేసుకుని మనం ధైర్యంగా ఉండాలి. బాలు మన శశిని తీసుకొచ్చిన రోజు అద్భుతంగా తీసుకొని వద్దాం. శశిని మంచిగా కాలనీ అంతా కూడా శశికి మంచి పేరు ఉన్నట్టు చేసే బాధ్యత మాది. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, హరీష్ రావు నాయకత్వంలో చేసే బాధ్యత మాది. గ్యారెంటీ మీకు అండకుంటా. మీరు అస్సలు అధైర్యపడకూడదు. అద్భుతంగా తీసుకొని వస్తాం. మీకు డోంట్ వరీ. మళ్ళీ మేము మీరు ఏడవద్దు, కంటిన్యూలు పెట్టవద్దు. మనం ధైర్యంగా ఉండాలి. వాడికి కావాల్సింది అదే. మనం ఎందుకు ఏడవాలి? ఏం కాదు. నేనేమంటా, ఏం వరి కాకూడదు, ఏం కాదు. మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం ధైర్యంగా ఉంటే పిల్లలు ధైర్యంగా ఉంటారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. డోంట్ వరీ, వీ విల్ టేక్ కేర్. సంగతి ఏదో చూద్దాం. మన టైం కూడా వస్తుంది. మన టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లయితే చేస్తున్నా గట్లనే చేస్తాం. డబుల్ చేస్తాం. వాళ్ళకి ఏం వరి కాదు. అదే పడకండి. చేద్దాం. మనకు టైం వస్తుంది. చూపిరా కవర్ చేసుకోలేదు. కింద సైడ్ కవర్ చేసుకొని ఏ విధంగా పోలీసులు మొత్తం ఇరగొట్టి ఏ విధంగా తీసుకొచ్చారో ఒకసారి చూడండి. మొత్తం టోటల్ అక్కడ నుంచి లోపల నుంచి బయట నుంచి లోపల తనేసి కింద